చంద్రబాబుతో టీటీడీపీ నేతల భేటీ ముగిసింది. తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడిని ఐవీఆర్ఎస్ విధానం ద్వారా ఎంపిక చేస్తానని చంద్రబాబు నేతలతో చెప్పినట్లు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రమేష్ ఆలూరి అందిస్తారు. రమేష్, అధ్యక్షుడితో టీటీడీపీ నేతల భేటీకి సంబంధించి అవుట్పుట్ ఏంటి? ఇప్పటివరకు ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు వివిధ నిర్ణయాలకు సంబంధించి చంద్రబాబు ఐవీఆర్ఎస్ విధానం ద్వారా అంటే ఫోన్లు నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం ద్వారా ప్రజల నుంచి కార్యకర్తల నుంచి ఆయన ఒక విధానాన్ని అవలంబించారు. అయితే ఇప్పుడు రెండు రాష్ట్రాలకు రెండు కమిటీల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడి ఎంపిక విధానాన్ని కూడా ఐవీఆర్ఎస్ విధానం ద్వారానే ఎంపిక చేయబోతున్నట్లు సీఎం చెప్పినట్లుగా మనకు తెలుస్తా ఉంది. కొద్దిసేపటి క్రితమే తెలంగాణ నేతలు ముఖ్యమంత్రితో ఆ పార్టీ అధినేత చంద్రబాబుతో భేటీ ముగిసింది. ఆ భేటీలో ఈ విషయంపై ఆయన స్పష్టం చేసినట్లుగా మనకి సమాచారం అందుతా ఉంది. ప్రజలకు కార్యకర్తలకు ఐవీఆర్ఎస్ మెసేజ్లు వెళ్లడం ద్వారా వారు సూచించిన పేర్లను పరిశీలించి ఎక్కువ ఎవరైతే ప్రజలు కార్యకర్తలు మొగ్గు చూపారో వారికే తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి యొక్క పదవి ఇచ్చేందుకు తాను సముఖంగా ఉన్నానని ఆ విధానాన్ని అవలంబించాలని ఆలోచనలో ఉన్నట్లుగా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇది ఒక భిన్నమైనటువంటి ఆలోచనగా మనం చెప్పవచ్చు. ఇప్పటి వరకు కూడా ఎల్ రమణ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. తిరిగి ఎల్ రమణకి అవకాశం వస్తుందని అందరూ భావిస్తున్న సమయంలో ముఖ్యమంత్రి చేసినటువంటి ఆలోచన కొంత పార్టీలో చర్చకు దారితీస్తుంది. దీని ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే ఒక ఆసక్తికరమైన చర్చ తెలంగాణ తెలుగుదేశం పార్టీలో జరుగుతూ ఉంది. రిషి, రైట్, ఇది కాకుండా ఇంకా వేరే అంశాల మీద ఏమన్నా డిస్కషన్ జరిగి ఉంటుందా రమేష్? తెలంగాణ పార్టీ తీసుకున్నటువంటి విధానాలు ఏంటి, ప్రజలకు సంబంధించి ఎటువంటి పోరాటాలు చేయబోతుంది, రానున్న రోజుల్లో ఎటువంటి వ్యూహంతో ముందుకు వెళ్ళాలనే అంశాలపై కూడా వారు చర్చించారు. వీటితో పాటు తెలంగాణ ప్రాంతంలో 2 జిల్లాలకు సంబంధించి జిల్లా కమిటీలను ఏర్పాటు చేయాల్సింది, వాటిపై కూడా చర్చించినట్టుగా మనకు తెలుస్తోంది. ఇక వరంగల్ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం భారతీయ జనతా పార్టీలో ఎవరు పోటీ చేయాలనే అంశంపై కూడా ఇప్పటికీ ఒక స్పష్టత రాలేదు. ఈ అంశంపై కూడా కొంత చర్చ నడిచినట్లుగా ఉంది. అయితే బీజేపీ కూడా గట్టిగా వరంగల్ ఉప ఎన్నికలో పోటీకి పట్టుబడుతున్న నేపథ్యంలో మరికొంత చర్చల తర్వాత దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. రిషి, థ్యాంక్ యూ రమేష్.